ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో వినాయకుడి షోడశ నామాల అర్థాల గురించి తెలుసుకుందాము. మనం ఏ దైవాన్ని పూజించాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా, మరే ఇతర దైవ కార్యం జరుపుకుంటున్నా ముందుగా పసుపు ముద్దగా గణపతిని చేసి ఆయనను పూజిస్తాం. ఏ కార్యక్రమం చేయదలుచుకున్నా, ఏ ప్రయాణం ప్రారంభించుకుంటున్నా పని నిర్విఘ్నంగా పూర్తవ్వడానికి వినాయకుడినే ప్రార్థిస్తాము. ఆయనను తలచే షోడశ నామాల అర్థాలు తెలుసుకుందాము. సుముఖః అనుగ్రహిస్తూ మనని చూస్తున్న ముఖంతో కనిపిస్తున్న వాడు. ఏకదంతః ఒక దంతము కలవాడు. కపిలః లేత సింధూరపు రంగు కలవాడు. గజకర్ణిక ఏనుగు చెవులు కలవాడు. లంబోదరః పెద్ద బొజ్జ కలవాడు. వికటః కష్టాలన్నీ పాపాలన్నీ తొలగించగలవాడు. విఘ్నరాజః విఘ్నాలను అదుపు చెయ్యగలవాడు. గణాధిపతః గణాలకి అధిపతి. ధూమ్రకేతుః యుద్ధకాలాల్లో తన రథానికి యజ్ఞ ధూమమే జెండాగా కలవాడు. గణాధ్యక్షః సర్వగణాలకి అధ్యక్షుడు. పాలచంద్రః నుదిటి మీద చంద్రరేఖ కలవాడు. గజాననః ఏనుగు ముఖం కలవాడు. వక్రతుండః వంకరగా పెట్టిన తన తొండము ద్వారా ఓంకారాన్ని తలపింపచేసేవాడు. శూర్పకర్ణః చేట ఆకారంలో విశాలమైన చెవులు కలవాడు. హేరంబః గాదె వంటి బొజ్జ కలవాడు. స్కంద పూర్వజః కుమారస్వామికి అన్న. ఈ నామాల ఉపయోగాలు తెలుసుకుందాము. చదువు ప్రారంభించే సమయంలో కానీ, వివాహ ప్రారంభ సమయంలో కానీ, ఎక్కడికైనా బయలుదేరే సమయంలో కానీ, ఎక్కడి నుంచైనా వస్తున్న సమయంలో కానీ, యుద్ధ ప్రారంభంలో కానీ, మరి ఏ ఇతర సమయాల్లో కానీ ఈ 16 నామాలను చదివినా కానీ, విన్నా కానీ ఆటంకం అనేది ఉండదు.